మన దేశంలో పోలీసులు పేదవారి పాలిట యమభటులుగాను, ధనవంతుల పాలిట రక్షక భటులుగాను, అంటే రక్షణ కలిగించే భటులుగాను ప్రవర్తిస్తున్నారనటానికి ఇది ఒక నిదర్శనం. మదురై కోర్టు 9 మంది పోలీసులకి ఉరిశిక్ష విధించింది. అసలు ఏం జరిగింది అంటే 2020 కరోనా టైంలో జయరాజ్ అనే వ్యక్తి తన మొబైల్ షాప్ని ఓపెన్ చేశాడు నిబంధనలకు విరుద్ధంగా. సో దానికి అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైల్లో చిత్రహింసలు పెట్టారు పోలీస్ స్టేషన్లో. సో తన కొడుకు వచ్చి అదేంటి మా తండ్రిని అలా కొడుతున్నారు, ఇది తప్పు అని ప్రశ్నించగా అతను కూడా లాకప్లో వేసి ఇద్దరిని నగ్నంగా ఉంచి చిత్రహింస చేశారు. ఆ తర్వాత రిమైండ్కి జైలుకి పంపించారు. జైలుకి వెళ్ళిన 2 రోజుల్లో ఇద్దరూ మరణించారు. సో అప్పట్లో ఇది సంచలనమైన కేసు. ఇది సిబిఐకి అప్పగించారు. కానీ 2026లో దీనికి తీర్పు వచ్చింది. తీర్పుకు కూడా ముఖ్య కారణం ఏంటంటే అక్కడ ఉన్న ఒక లేడీ కానిస్టేబుల్ వాళ్ళు ఎలా చిత్రహింసలు పెట్టారన్నది సాక్ష్యం చూపించింది. సాక్ష్యం చెప్పి దానివల్ల ఈ కేసు అన్నది ఒక కొలిక్కి వచ్చింది. అంతేకాదు ఆ జైల్లో ఏదైతే జైల్లో పెట్టారో పోలీస్ స్టేషన్లో గోడలంతా రక్తంతో నిండిపోయి ఉంది. సో ఇది చూసి చలించిపోయిన జడ్జి వీళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష విధించవచ్చు, కానీ నేను వీళ్ళకి ఉరిశిక్ష విధిస్తున్నానని సంచలనమైన తీర్పు ఇచ్చారు. సో పోలీసులు అంటే ఏదో లేని వారిపైన జులుం చూపించడం కాదు. అసలు పోలీసు కర్తవ్యం ఏంటంటే ప్రజలకు రక్షణ కల్పించడం. సో ఈ తీర్పు చాలామంది పోలీసులు ఎవరైతే ఇలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి కనువిప్పు కావాలని కోరుకుంటూ మీరు ఈ సంచలనమైన తీర్పుని ఏమనుకుంటున్నారో కామెంట్స్లో మీరు తెలపండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.